ఎక్కడి నుంచి చేయాలో డిసైడ్ చేస్తాం. సార్ ఒక మహిళా మంత్రి కామెంట్ చేశారు, ఏపీలో చంద్రబాబు ఓటు అవుతలేదు, నాన్ లోకల్ పొలిటీషియన్ చెప్పి. అంటే ఇలాంటి వాళ్ళందరికీ నువ్వు ఇవ్వాలా? 9 ఎలక్షన్లు అయ్యా, 45 ఏళ్ళు అయ్యా. తెలుగు జాతిలో నా తర్వాతనే ఎవడైనా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిని అయ్యా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో అవ్వట్లేదు అయ్యా. 45 ఏళ్ళు నన్ను గౌరవించింది, మై క్రెడిబిలిటీ. మీ క్రెడిబిలిటీ ఏంటి? ఏం మాట్లాడతారు మీరు? 45 ఇయర్స్ ఎవరున్నా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? లేడు. అలాంటి గౌరవాన్ని నాకు ఇస్తే నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే మీకు అడ్రస్ లేని వాళ్ళు, ఓనమాలు తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎక్కడ చూసి పుట్టారండి? మా వెనకాల తిరిగిన వాళ్ళు వీళ్ళే మాట్లాడతారు. మీరు అందుకే అంగన్వాడీ చాలా దుర్మార్గం. అది చాలాసార్లు కండెమ్ చేశారు. అంగన్వాడీని మోసం చేశారు, అందరినీ మోసం చేశారు. సిపిఎస్ అందరూ వాళ్ళని మోసం చేశారు. కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు. ఇది చాలా దారుణం. బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా, ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు. ఆ తిరుగుబాట్లో ప్రధానంగా అంగన్వాడీ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, గట్టిగా ఉన్నారు. తప్పకుండా న్యాయమైన కోరికలు తీర్చింది తెలుగుదేశం పార్టీ, మళ్ళా తీర్చబోయే తెలుగుదేశం ప్రభుత్వం. వీఆర్ వెరీ క్లియర్. ఓకే.